గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్య విజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, భగవంతుడు సగుణము మరియు నిర్గుణ స్వరూపంలో మనకు భాసమానం అవుతూ ఉంటారు. భగవద్గీతలో అర్జునుడు ప్రశ్నిస్తాడు, నీకు సగుణ రూపంలో అర్చించడం ముఖ్యమా, నిర్గుణ రూపము ప్రముఖమా అని అడిగినప్పుడు భగవంతుడు నీవు ఏ రూపంలో అర్చించినా శ్రద్ధ చాలా ముఖ్యమైనది అన్నారు. తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్ళి నిర్గుణ రూపంలో అర్చన చేయడం అనేటువంటిది, పూజించడం అనేది అది కేవలం యోగులకు, మహాపురుషులకు, జ్ఞానులకు సాధ్యం. కానీ ఇతరత్ర అందరికి కూడా సగుణ రూపం పూజించడమే చాలా సులభము అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆత్మీయులారా, భగవంతుడు మనలను సన్మార్గంలో నడిపించడం కోసం ఆయన స్వయంభూ లింగములుగా, స్వయంభూ అర్చామూర్తులుగా అవతరిస్తూ మనకు దర్శనం ఇవ్వడం అనేటువంటిది మన భారతదేశంలో అనేక చోట్ల మనం ఆ క్షేత్రాలను దర్శిస్తూ ఉన్నాం. భగవంతుడు విగ్రహ రూపంలోనూ మరియు స్వయంభూ మరియు ఋషులు ఇవ్వబడినటువంటి, ఋషుల ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు మరియు సాంగోపాంగముగా వేద స్వరూపంతో యజ్ఞయాగాదులు చేసి విగ్రహములను మనం వేదమూర్తుల ద్వారా లేక మహాపురుషుల ద్వారా ప్రతిష్ఠ చేయించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. కాంచి కాముకోడి పరమాచార్య స్వాముల వారు నాకు తెలిసి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది చాలా అరుదు. అటువంటిది మహానందిలో శ్రీ నవగ్రహ ప్రతిష్టలు కాంచి పరమాచార్యుల స్వాముల వారు చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు మహానందిలో ఈ విషయాలన్నీ మాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. కాంచి పరమాచార్య స్వాముల వారు, శ్రీ జయేంద్ర సరస్వాముల వారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు విజయయాత్రలు చేసినప్పుడు మహానందిని కూడా వారు దర్శించారు. ఆత్మీయులారా, మన దేశంలో అనేకమైనటువంటి, అంటే కాశీ నుండి కన్యాకుమారి వరకు కూడా అనేకమైన స్వయంభూ లింగాలు, స్వయంభూ మూర్తులను మనం చూస్తుంటాం. అలాంటిది కాశ్మీర్లో అత్యంత పవిత్రమైనటువంటి ఒక దేవాలయం ఉంది. అది క్షీర భవానీ దేవాలయం. దాని అందరూ ఖీర్ భవానీ అంటారు. అక్కడ మేము కాశ్మీర్లో 15 రోజులు అక్కడ ఉన్నప్పుడు శ్రీ జయేంద్ర సరస్వాముల వారు అక్కడ లోక కళ్యాణం కోసం అనేకమైన యజ్ఞయాగాదులు చేయించారు. అక్కడ ఖీర్ భవానీ దేవాలయం మేము దర్శించాం. అందరూ కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంది. అక్కడ చిన్న మూర్తి, అమ్మవారి మూర్తి ఉంది. దాన్ని అన్ని భాగాల్లో దాని చుట్టూరా ఒక 5 అడుగుల లోతుగా మనకు కాలువ లాంటిది మనకు కనిపిస్తుంది. వచ్చినటువంటి వారు ఒక మార్గంలో వెళ్ళి అమ్మవారికి క్షీరంతో అభిషేకం చేస్తారు.
అందుకే అమ్మవారిని ఖీర్ భవానీ లేక క్షీర భవానీ అని పిలుస్తారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అక్కడ చెప్పినటువంటి అర్చకులు చెప్పింది, మన దేశం పైన విదేశీయులు దండయాత్ర చేసినప్పుడు కొద్ది రోజుల ముందుగానే ఆ పాలన్నీ కూడా ఎరుపు రంగుగా మారతాయి, రక్తపు వర్ణంగా కనిపిస్తాయట. దాని ద్వారా ఆ అర్చకులు అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అధికారులకు తెలియజేస్తారట, ఏదో అశుభ సూచన కనపడుతుంది, మీరందరూ సంసిద్ధులై ఉండాలని. ఈ విధంగా అనేకమైన దృష్టాంతాలను అక్కడ కాశ్మీర్లో ఎన్నో దేవాలయాలు మనం చూడవచ్చు. వైభవపేతమైన దేవాలయాలన్నీ కూడా అనేకమైన దుష్కర్మల ద్వారా అవన్నీ ఖండించబడి ఉన్నాయి. అవన్నీ జీర్ణోద్ధారం కావాల్సిన అవసరం ఉంది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కాశ్మీర్ను దర్శించి అక్కడ పరమ పవిత్రమైనటువంటి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన విషయము శంకర విజయ చరిత్రలో మనం వింటాం. మహాత్ములు అనేటువంటి వారు కాంచి కామకోటి పీఠంలో వెనకలు మీకు నివేదించినట్లుగా ఆదిగురు శంకరాచార్యుల వారికి 8 ఏళ్ళు ఉన్నదాన్ని 16 ఏళ్లుగా వారు సప్తఋషులు అనుగ్రహించారు. తర్వాత 16 ఏళ్ళు అధికంగా శ్రీ వేదవ్యాస మహర్షి బ్రహ్మ ద్వారా ఆదిగురు శంకర్లకు ఆయుష్ పెంచడం జరిగింది. ఆదిగురు శంకర్లు అడిగారు, ఈ 16 ఏళ్ళు అధికమైన దాన్ని ఏం చేయాలి, నేను వచ్చినటువంటి బ్రహ్మసూత్రాల భాష్యం అన్ని రాయడం అయిందంటే లోకంలో ధర్మస్థాపన జరగాలి, కావున మీరు ఈ దేశం సంచారం చేయాలని. అందుకే కాంచి కామకోటి పీఠం ఆచార్యులు ఎక్కువ భాగము ఆదిగురు శంకర్ల పరంపరలో చెప్పినట్లుగా విజయయాత్రలు చేస్తూనే ఉంటారు. ఆత్మీయులారా, ఆ విజయయాత్ర సందర్భంగా అక్కడక్కడ వారు చాతుర్మాస్యాలు చేస్తూ ఉంటారు. దాని ఉద్దేశ్యం ఆదిగురు శంకరాచార్యుల వారు 16 ఏళ్ళు ఏ విధంగా వేదవ్యాస మహర్షి యొక్క ఆదేశానుసారం దేశ సంచారం చేశారు, వీరు కూడా అలా సంచారం చేస్తూ ఉంటారు. ఈ మారు చాతుర్మాస్యం జూలై 10 ఆషాఢ శుద్ధ పౌర్ణిమ తిరుపతిలో పాదుకా మంటపం ఉంది. దిగువ తిరుపతిలో శ్రీవారు తమ ఉత్తరాధికారి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారి ఇరువురు కూడా 2 నెలల పాటు చాతుర్మాస్యం ఆ పాదుకా మంటపంలో జరుగుతుంది. తప్పకుండా అందరూ వెళ్ళి ఈ 2 నెలల్లో ఎవరైతే ఆ యొక్క చాతుర్మాస సందర్భంలో యతీశ్వరులను దర్శించడం, గురువులు జగద్గురులు దర్శించడం మరియు భిక్షావందనం చేయించడం చాలా గొప్పది. భిక్షావందనం అంటే మనము ఎన్నో వేల మందికి మహాపురుషులకు అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. మరియు ప్రతినిత్యము కూడా అనేక సదస్సులు జరుగుతాయి. మరియు యజ్ఞ యాగాదులు అనేక దేశంలో ఉన్నటువంటి విదేశాల నుండి అందరూ కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. కావున తప్పకుండా అందరూ కూడా ఈ 2 నెలల పాటు చాతుర్మాస్యం ఎందుకు 2 నెలలు చేస్తారు అంటే, పక్షోవై మాసహ అని ధర్మసింధు అనేటువంటి గ్రంథమును ఉండడం ద్వారా 15 రోజులైతే ఒక మాసముని లెక్క. అందుకు 4 పక్షములు కలిసి 2 నెలలుగా దాన్ని అనుసరిస్తారు కాంచి కామకోటి పీఠం. ఆత్మీయులారా, అలా శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారు కూడా దివ్యమైన కాశీనగరాన్ని వెళ్ళే సందర్భంలో వెస్ట్ బెంగాల్కు వెళ్ళారు. వెస్ట్ బెంగాల్లో పరమ పవిత్రమైనటువంటి 18వ శతాబ్దంలో ఆ యొక్క స్వయంభూలింగం అనేటువంటిది బాబా తారకనాథ దేవస్థానం ఒకటి ఉందండి. దాన్ని తారకేశ్వరుడు అని కూడా పిలుస్తారు. అది పూర్వంలో తారకేశ్వర అనే అడవుల్లో ఈ స్వయంభూలింగం వెలిసింది. ఒకసారి ఉత్తరప్రదేశ్లో అయోధ్య సమీపంలో విష్ణుదాస్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉండేవారు అయోధ్యలో. ఆయనకు శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై అక్కడ తారకేశ్వర అడవుల్లో స్వయంభూలింగం ఒకటి ఆవిర్భావమై ఉంది, నీవు అక్కడికి వెళ్ళి ఒక దేవాలయాన్ని కట్టమని అయోధ్య శ్రీరాముడు ఆయనకు స్వప్నంలో కనపడ్డాడు. అందుకే హరిహరుల్లో భేదం లేదనే విషయాన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అక్కడి నుండి ఆ యొక్క రాజా బారాముల్లారావు అనే ఆయన ఏం చేశాడు, అక్కడిని ప్రయాణం చేశాడు. అయోధ్య నుండి ప్రయాణం చేసి 1729
అక్కడికి చేరుకున్నాడు ఆయన. అయోధ్య నుండి తారకేశ్వర అడవుల్లో వెతికి తన యొక్క పరివారం అందరితో పాటుగా బాగా వెతికించారు. అక్కడ అనేకమైనటువంటి అడవుల్లో ప్రచారంలో ఎక్కడ ఉందా అని నిరుత్సాహం చెందే సందర్భంలో ఒక అశరీరవాణి వినపడింది ఆయనకు, నేను ఇక్కడే ఉన్నాను అని. తక్షణం అన్నీ ఆ యొక్క పొదలను వెతికించగా అక్కడ శివలింగం తేజోమయమై కనపడింది. ఆయన ఎంతో ఆనందించాడు ఆయన. అప్పుడు తాత్కాలికంగా చిన్న దేవాలయాన్ని ఆయన ఏర్పాటు చేసి తన భార్య మరియు కుమార్తె పిల్లలందరినీ పిలిపించుకొని అక్కడే ఆయన స్థితి నివాసం ఏర్పరచుకొని ప్రతిరోజు కూడా శ్రీరామనామ జపం చేసేవారు. మరియు ఆ యొక్క స్వయంభూలింగానికి నిత్య అభిషేకాలు ఏర్పాటు చేశాడు ఆయన. రాను రాను కాలం మారినట్లుగా వైభవమైన దేవాలయాన్ని తన యొక్క రాజ్యం నుండి అయోధ్య నుండి తెప్పించి వైభవోపేతమైన ఆ యొక్క దేవాలయాన్ని కట్టించాడు. ఆ దేవాలయము 4 వైపులా ద్వారాలు ఉన్నాయి. పాలరాతితో ఈ యొక్క సభా మంటపాలను ఏర్పాటు చేశారండి. విశాలమైన సభాభవనం ఉంది. మరియు దగ్గరలోని హుగ్లీ గంగా నది ప్రవహిస్తుంది. ఈ దేవాలయాన్ని వెస్ట్ బెంగాల్ యొక్క శిల్పరీతిలో ఆట్టలా స్టైల్ అని అంటారండి దాన్ని. అక్కడ ఒక నాట్య మందిరం కూడా ఉంది. ఆత్మీయులారా, ఎక్కడైతే దివ్య క్షేత్రాలు ఉంటాయో అక్కడ పరమ పవిత్రమైనటువంటి పుష్కరుని కూడా ఉంటుందండి. అక్కడ దూద్ పూక్ అనేటువంటి దూద్ పూఖ్రాజ్ అనే ఒక మంచి నది ఉందండి. అంటే పుష్కరిణి అంటే దూద్ అంటే పాలు పొంగేటువంటి పుష్కరిణి దాని పేరు. ఎందుకు ఈ దేవాలయంలో ఇక్కడొచ్చి ఆయన ఆవిర్భావం అయ్యాడనడానికి ఒక స్థాన చరిత్ర ఒకటి ఉందండి. క్షేత్ర మహిమ ఏంటనగా ఆ యొక్క సమృత మథనం సందర్భంలో ఆ యొక్క హాలాహలము ముందుగా వచ్చింది. మనకందరికి కూడా భాగవతంలో పోతనమాత్రుడు చాలా చక్కగా వివరించాడండి. హాలాహలం సేవించిన తర్వాత ఈయనేం చేశాడు, పరమేశ్వరుడు శాంతి పొందడం కోసం ఈ అడవులలో విచ్చలవిడిగా తిరిగాడట. అంటే ఉన్మాదం తిరిగాడని తదనంతరం దేవతలందరూ వచ్చి ఆయన ప్రార్థించారట, మీరు ఇక్కడనే నిలవై కలియుగంలో వచ్చేటువంటి సకల భక్తులకు కూడా మీరు అనుగ్రహం ఇవ్వాలని. అందుకే పరమ పవిత్రమైనటువంటి బాబా తారకనాథ్ ఆ యొక్క తారకేశ్వర అడవులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం, అక్కడ ఆయన నెలకొని ఉన్నాడు. ఆత్మీయులారా, ఏదైతే పవిత్రమైన ఈ యొక్క స్వయంభూలింగం ఉందో ఎంత ప్రసిద్ధి చెందిందంటే వెస్ట్ బెంగాల్లో దుర్గామాత దేవాలయం చాలా గొప్పది, కాళీమాత. అలానే ఇది చాలా గొప్పదైనటువంటిది. అనగా పరమేశ్వరుడు ఉన్నటువంటి ప్రసిద్ధమైన దివ్యక్షేత్రమే ఆ యొక్క వెస్ట్ బెంగాల్. అక్కడ ఎందరో మహాపురుషులు, సిద్ధులు మరియు సాధకులు, మనం ఉపాసకులను మనం వెస్ట్ బెంగాల్లో మనం చూడొచ్చు. ఆత్మీయులారా, ఆ యొక్క కాంచి పరమాచార్య స్వాముల వారు విజయయాత్రలో అనేకమైన పవిత్ర క్షేత్రాలను వాళ్ళు దర్శించి చివరిగా పరమ పవిత్రమైన దివ్య కాశీనగరాన్ని చేరుకున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఈ వాక్పుష్పములన్నీ కూడా ఆ యొక్క పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణారవిందములు సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర.